మన దగ్గర కూడా సూపర్ హీరోల సినిమాలు తెరకెక్కాయి. బాలీవుడ్లో క్రిష్ సిరీస్ పెద్ద హిట్ నిలిచింది. కోయి మిల్ గయా, క్రిష్ 3 సినిమాలు విజయం సాధించాయి. సూపర్ హీరో స్టైల్లో సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ చిత్రం క్రిష్ 4. చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేసిన క్రిష్ 4కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్లో వచ్చినటువంటి క్రిష్ సిరీస్కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కోయి మిల్ గయా మూవీతో 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ సిరీస్ ఆ తర్వాత క్రిష్ 2, క్రిష్ 3లతో ఓ పాన్ ఇండియా వైడ్గా కూడా పాపులర్ అయింది. హృతిక్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్ యాక్ట్ చేశారు. 2013లో క్రిష్ 3 రిలీజ్ అయ్యాక క్రిష్ 4 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అనౌన్స్ చేయలేదు. దీంతో క్రిష్ 4 ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ న్యూస్ ప్రకారం టాలీవుడ్కు చెందిన ఓ టాప్ హీరో క్రిష్ 4 ప్రాజెక్టులో పార్ట్నర్గా జాయిన్ అవబోతున్నాడని టాక్. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే రిలీజ్ అయిన 3 పార్ట్స్ భారీ సక్సెస్ కొట్టాయి. 4వ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ 4వ పార్ట్ లేట్ అవడానికి కారణాన్ని డైరెక్టర్ రాకేష్ రోషన్ వెల్లడించారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే ఈ మూవీని గత 12 సంవత్సరాలుగా తీయలేకపోతున్నామని రాకేష్ రోషన్ అంటున్నారు. క్రిష్ 4 కోసం ఆడియన్స్ అందరూ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అయితే మేము ఎంత ప్రయత్నించినా బడ్జెట్ పూర్తిగా రావడం లేదు. దీంతో క్రిష్ 4 బాగా లేట్ అవుతోంది. క్రిష్ 4ను మరింత రిచ్గా, గ్రాండ్గా తీయాలి. బడ్జెట్ తగ్గిస్తే క్రిష్ 4 అనేది మామూలు మూవీలా అయిపోతుందని రాకేష్ రోషన్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ చాలా చిన్నదిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చేసింది. ఏం జరిగిందో, ఏం రిలీజ్ అవుతున్నాయో మొత్తం మొబైల్లోనే తెలిసిపోతుందని రాకేష్ రోషన్ కామెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ జనరేషన్ చిల్డ్రన్ సూపర్ హీరోల మూవీలు వాచ్ చేస్తున్నారు. అలాంటప్పుడు స్మాల్ మిస్టేక్ చేసినా నెట్టింట కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. సో క్రిష్ 4 మరింత కేర్ఫుల్గా తీయాలి. హాలీవుడ్లో సూపర్ హీరో మూవీలను భారీ బడ్జెట్తో తీస్తారు. ఆ రేంజ్లో తీయలేం. హాలీవుడ్లో 1000 కోట్లతో తీస్తే మనం కనీసం 100 నుంచి 200 కోట్లలో తీయాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హాలీవుడ్ మూవీని 100 ఖర్చు పెట్టి తీస్తే బాలీవుడ్లో దాన్ని కేవలం 4 రూపాయలకే తీయాలి. ప్రొడ్యూసర్లు కూడా బడ్జెట్పై కాకుండా కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని రాకేష్ రోషన్ చెప్పుకొచ్చారు. ఇంతకీ రాకేష్ బాధంతా ఈ మూవీని 400 కోట్లతో తీయడానికి ఎవరూ ముందుకు రావట్లేదని, ప్రత్యేకించి విఎఫ్ఎక్స్ కోసమే 120 కోట్లు అవుతుందని తెలియటంతో ఎవరూ ముందుకు రావట్లేదట. ప్రెజెంట్ రాకేష్ రోషన్ ది రోషన్స్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ పబ్లిసిటీలో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ ఫ్యామిలీ బేస్గా ది రోషన్స్ ఫ్యామిలీని తీశారు. నెట్ఫ్లిక్స్లో ది రోషన్స్ ఫ్యామిలీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియన్ ఫిల్మ్కు 3 తరాల నుంచి రోషన్ ఫ్యామిలీ ఎలా కొనసాగిందో డాక్యుమెంటరీలో వివరించారు. మరోవైపు క్రిష్ 4పై ఓ అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. త్వరలోనే క్రిష్ 4ను తెరకెక్కించే వర్క్స్లో హృతిక్ రోషన్ రెడీ అవుతున్నాడట. రాకేష్ రోషన్ రాసిన స్క్రిప్ట్ను ఓకే చేసిన హృతిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తర్వాత 2026 ఫిబ్రవరి లేదా మార్చ్లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో హృతిక్ 4 క్యారెక్టర్లలో కనిపిస్తాడట. రాకేష్ రోషన్ కూడా క్రిష్ 4ను భారీ స్థాయిలో విజువల్ వండర్గా తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు షూటింగ్ లొకేషన్ గురించి కూడా మూవీ టీం రీసెర్చ్ చేస్తోందట. అంతర్జాతీయ వేదికలపై క్రిష్ 4ను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఇంపార్టెంట్ సీన్స్ తీసేందుకు సింగపూర్ను సెలెక్ట్ చేశారని టాక్. మరోవైపు ఈ క్రిష్ 4పై ఓ స్టోరీ లైన్ నెట్టింట తెగ ట్రెండ్ అయింది. అంతరిక్ష నేపథ్యం, టైమ్ ట్రావెల్ స్టోరీగా క్రిష్ 4 రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రిష్ 4ను అత్యాధునిక సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందించనున్నారట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోకి టాలీవుడ్ నుంచి నందమూరి బ్రదర్స్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంటర్ అవుతున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్లో ప్రచారం స్టార్ట్ అయింది.
క్రిష్ 4లో పెట్టుబడులు పెట్టడానికి తారక్ లీడ్ తీసుకున్నారని, కళ్యాణ్ రామ్ని, హరిని ముందుకు తీసుకెళ్తున్నారట. పెట్టుబడి బయటకు రాకపోయినా క్రిష్ 4లో పార్ట్నర్స్గా ఎంటర్ అవుతున్నట్లు గట్టిగా టాక్ వస్తోంది. ఈ రిలేషన్ రావడానికి కారణం తారక్, హృతిక్ రోషన్ మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్పే. రీసెంట్గా వీరిద్దరూ కలిసి వార్ 2లో యాక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్కు స్ట్రైట్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇది. ఈ ప్రాజెక్ట్లో హృతిక్తో కలిసి యాక్ట్ చేసిన టైంలో ఇద్దరి మధ్య బిజినెస్ వ్యవహారాలొచ్చాయి. అలా హృతిక్ యాక్ట్ చేయబోయే క్రిష్ 4లో పార్ట్నర్షిప్ వ్యవహారం వరకు వెళ్ళింది. ప్రెజెంట్ క్రిష్ అంటే ఇండియన్ సూపర్ హీరో. వార్ 2 విజయం సాధిస్తే ఎన్టీఆర్కు కూడా పాన్ ఇండియా వైడ్గా మరింత మార్కెట్ పెరుగుతుంది. పెద్ద స్టార్గా మారతాడు. దీనికి తోడు ఇప్పటికే హృతిక్ రోషన్ మీదున్న క్రేజ్, క్రిష్ సిరీస్ మీద ఉన్న బ్రాండ్తో నందమూరి బ్రదర్స్ క్రిష్ 4లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ క్రిష్ 4 భారీ హిట్ అయితే మరిన్ని పెట్టుబడులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు దేవర 2ను మరింతగా నార్త్ ఇండియాలో మార్కెటింగ్ చేయడానికి క్రిష్ 4లో ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగపడతాయని తారక్ ఐడియాలా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.